ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. టోకెన్స్లో కీవర్డ్స్ చెప్పుకున్నాము, కాన్స్టెంట్స్ చెప్పుకున్నాము, డేటా టైప్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఆపరేటర్స్ చెప్పుకోవాలి. ఆపరేటర్, వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏంటి? Operator is a symbol which tells the compiler to perform certain operation, to perform certain mathematical or logical operations. ఆపరేటర్ ఏంటి? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. సింబల్ అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ బై, పర్సంటేజ్, డిఫరెంట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ ఆపరేటర్స్. ఇంకో మీనింగ్ ఏంటి ఆపరేటర్కి? ఇంకొకటి ఉంది, ఇది కాకపోయినా. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ which can be to perform some operations on operands. ఆపరెంట్స్ మీద ఆపరేషన్స్ చేయడానికి ఈ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు బి ప్లస్ బి మైనస్ సి అనుకుందాం, ఓకేనా? ఏ ప్లస్ బి మైనస్ సి అన్నప్పుడు ఏబిసి ఏంటి? ఏ కామా బి కామా సి ఆర్ ఏ కామా బి కామా సి ఆర్ ద ఆపరెంట్స్, ఓకే? ప్లస్ కామా మైనస్, దీస్ ఆర్ operators. Operator is a symbol. ఇది సింబల్ అయ్యి కదా. ఈ రెండు ఆపరేటర్స్ అవుతాయి. వీటిల్లో ప్లస్ ఎడిషన్, మైనస్ సబ్ట్రాక్షన్. ఆపరెంట్స్ ఇప్పుడు
ఎడిషన్ తీసుకున్నాము, సబ్ట్రాక్షన్ తీసుకున్నాము. ఈ ఆపరేటర్స్ని డిపెండ్ చేసుకొని మనకి ఏమన్నా టైప్స్ ఉన్నాయా? ఆపరేటర్స్ టైప్స్ ఉన్నాయి. వేటిని ఈ రెండింటిని డిపెండ్ చేసుకొని కాదు, ఆపరెంట్స్ని డిపెండ్ చేసుకొని. ఆపరెంట్స్ని డిపెండ్ చేసుకొని అంటే ఇప్పుడు a ప్లస్ b ప్లస్ b మైనస్ c అని ఉంది అంటే ఈ మూడు ABC అనేవి ఆపరెంట్స్ కదా. ఈ ఆపరెంట్స్ని డిపెండ్ చేసుకొని మనకి ఆపరేటర్స్ డివైడ్ చేశారు. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. These are 3 types. Okay, 3 types lo first the unary operator. యూనరీ ఆపరేటర్ అంటే ఇది ఓన్లీ సింగిల్ ఆపరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింగిల్ ఆపరెంట్ మీద డిపెండ్ అయ్యేదాన్ని ఏమంటారు? యూనరీ ఆపరేటర్ అంటారు. ఇవేంటిది సింగిల్ ఆపరెంట్ మీద డిపెండ్ అయ్యేవి? ఒకటి ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ వచ్చేసి ప్లస్ ప్లస్. ఓకే, 2 డిక్రిమెంట్, మైనస్ మైనస్. ఓకే, ఇంక్రిమెంట్ అంటే ఒకటి యాడ్ చేస్తుంది ప్లస్ 1. డిక్రిమెంట్ అంటే ఒకటి మైనస్ చేస్తుంది. ఓకేనా? ఈ ఆపరేటర్ ఇంక్రిమెంట్లో మనకి ఒకటి యాడ్ చేస్తుంది, డిక్రిమెంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? I ప్లస్ ప్లస్ J మైనస్ మైనస్. ఓకే, ఈ రెండు, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఇది డిక్రిమెంట్ ఆపరేటర్. వీటి గురించి ఇంకా మళ్ళీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అంటే ఏంటి అనేది మళ్ళీ నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ అనేది బైనరీ. బైనరీ బైనరీ పేరులోనే ఉంది కదా, 2 ఆపరెంట్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆపరెంట్స్. అంటే ఇప్పుడు ఇది 2 ఆపరెంట్స్ మీద డిపెండ్ అయింది కదా, అంటే ఈ 2 ఆపరెంట్స్ ఏంటి? a ప్లస్ b అన్నాం అనుకో, a అనేది ఆపరెంట్, b అనేది ఆపరెంట్. ఈ 2 ఆపరెంట్స్ కదా. ఇక్కడ వచ్చేసి ప్లస్ అనేది ఎడిషన్ కదా. ఎడిషన్ ఆపరేటర్ అంటే ఇక్కడ దీని టైప్స్ ఏంటి? అర్థమెటికల్ ఆపరేటర్, రెండు లాజికల్ ఆపరేటర్. అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ కి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై పర్సంటేజ్. ఓకేనా? లాజికల్కి వచ్చేసి లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు అనేసి అనమాట. ఓకేనా? వీటన్నిటి మీద లాజికల్ ఆపరేటర్స్.
గ్రేటర్ దాన్ సింబల్ ఈజ్ ఏ డాష్ ఆపరేటర్ అని అడుగుతారు కదా మీకు క్వశ్చన్లో. అది లాజికల్ ఆపరేటర్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్లో ఇవి వస్తాయి అనమాట. ఇవి దేంట్లో వస్తాయి? బైనరీ ఆపరేటర్స్లో వస్తాయి. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్స్. ఇది టెర్నరీ ఆపరేటర్. ఇట్ డిపెండ్స్ ఆన్ 3 ఆపరెండ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏం రాసుకుంటాము? A plus B plus C క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇలా రాసాం అనుకోండి, ఇది టెర్నరీ ఆపరేటర్. దీంట్లో దీని టైప్స్ ఏంటి? కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్స్ ఏంటి? క్వశ్చన్ మార్క్ అండ్ ఈస్ట్ సింబల్. ఓకే, ఈ రెండు కండిషనల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఏమేంటి? ఫస్ట్ మనకేంటి యూనరీ ఆపరేటర్లో ఏమొచ్చింది? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వచ్చింది కదా. ఇంకా ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్. స్పెషల్ ఆపరేటర్స్. ఇలా మొత్తం 8 టైప్స్ ఉన్నాయి మనకు ఆపరేటర్స్. ఈ 8 టైప్ ఆపరేటర్స్ని మనము ఫర్దర్ క్లాసుల్లో నేర్చుకుందాం. ఓకేనా? ఇంతవరకు ఈ ఆపరేటర్స్ని మొత్తం మనము ఇవి ఇంక్రిమెంట్ ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి, తర్వాత ఇక్కడ అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, కండిషనల్ ఆపరేటర్స్, కండిషన్, అసైన్మెంట్, ఇక ఇక్కడ మొత్తం 8 ఆపరేటర్స్ గురించి ఫర్దర్ క్లాస్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా?